నమస్తే అంకుల్. నమస్తే. ఏపీలో ఇప్పుడు మనకి 2 నెలల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందంటే ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కట్టే చంద్రబాబు అనుభవం గల్లోడు. పవన్ కళ్యాణ్ ఏ ప్రజల కోసం తను డబ్బులు కూడా ఖర్చు పెట్టి సినీ ఫీల్డ్ కూడా వదులుకొని ప్రజల కోసం రాష్ట్రం కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ అంటున్నారు కదా, మరి అంత అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? చంద్రబాబు గతంలో అతను చేసిన తప్పుల వల్ల ఈ జగన్ వచ్చాడు. గతంలో ఎప్పుడైతే చంద్రబాబు తప్పులు చేశాడో ఆంధ్రప్రదేశ్లో జీరో కాంగ్రెస్. సోనియా గాంధీ ఈ రాష్ట్రం నుంచి 2గా ఎడగొట్టి గెంటేసినట్టుగా గెంటేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కర్ణాటకలో వెళ్ళి ఓటేసుకున్నాడు చంద్రబాబు. ఆ తప్పుల వల్లే చంద్రబాబు ఓడిపోయాడు. మొన్న ఈ జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రజలకి పిల్లలకి ఉద్యోగాలు లేవు. పోనీ ఉద్యోగాలు అట్లట్టి పెట్టు, కనీసం ఈ టాపీ మేస్త్రులకి పని లేదు. ఇసుక ఒక టాటర్ 7,000 రూపాయలు అమ్ముతున్నారు. మాఫియా గ్యాంగ్ దిగింది. మొత్తం జగన్ వెనకాల మాఫియా గ్యాంగ్ ఎక్కడికెక్కడ పోగు చేసుకుంటున్నారే తప్ప ప్రజలు ఆంధ్రప్రదేశ్ని ఎట్లా చేశారంటే ఎంత నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం. అలాంటిది మొత్తం వెనకపు నెట్టేశాడు జగన్ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో. అంటే జగన్ వై నాట్ 175 అంటున్నాడు. ఆయన కలగంటున్నాడు. ఆయన పిచ్చోడు. వీళ్ళు చేసుకున్న తప్పుడు పనులకి ఆయన వచ్చాడు. ఏదో నాకు 150 సీట్లు వచ్చినాయి కదా, మనం ఈసారి కూడా 175 కొడతాను అనుకుంటున్నాడు. ఆయన కళ అది మాత్రం మర్చిపోమని నేను ఎన్నో చూశాను. నాది 66 సంవత్సరాలు. నేను 10 ఏళ్ల నుంచి నేను రాజకీయం తెలుసు. జగన్ పథకాలు ఇస్తున్నాడు కదా, జగన్ పథకాలు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కాజేస్తున్నాడు. దమ్ముంటే రమ్మన్నాడు మాట్లాడదాం. జగన్ పథకాలు ఇచ్చి ఎవడు బాబుగారు సొమ్ము జగన్ జేబులో ఇస్తున్నాడా? ప్రజల మీద వేసి కరెంటు పెంచేశాడు, కరెంటు రేట్లు పెంచాడు, ఆర్టీసీ రేట్లు పెంచేశాడు, ఇసుక రేట్లు పెంచేశాడు. ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం కాజేస్తున్నాడు. బూమ్ 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 ముందు సొంత బ్రాండ్లు. ఎవరు బాబుగారు సొమ్మమ్మ ఏమి అవన్నీ ఇవన్నీ ఉత్తమ మాటలు. కానీ ఆయనకి ఈయన మీద ఇసుక పుట్టి ఆయనకి వేశారు ఆ రోజున మారుద్దామని జగన్ గారికి. అదే ఆయన ఏమనుకున్నాడు, బలుపు అనుకున్నాడు. బలుపు కాదు, వాపతి.